1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ప్రశ్న మరోసారి. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ మీరట్. మీరట్లో మొదటగా ప్రారంభమైంది. రెండవ ప్రశ్న. మొఘల్ చక్రవర్తులలో నిరక్షరాస్యుడు అయినప్పటికీ గొప్ప పాలకుడిగా పేరొందినది ఎవరు? మొఘల్ చక్రవర్తులలో నిరక్షరాస్యుడు అయిన గొప్ప పాలకుడిగా పేరు పొందినది ఎవరు? ఆన్సర్ అక్బర్. మూడవ ప్రశ్న. సత్యశోధక్ సమాజ్ను స్థాపించినది ఎవరు? సత్యశోధక్ సమాజాన్ని స్థాపించినది ఆన్సర్ జ్యోతిరావు పూలే. తర్వాతి ప్రశ్న. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఏమన్నా తప్పుగా అర్థం చేసుకోవద్దండి, ఇక్కడ హీరోయిన్ అని పడిపోయింది, అది ఇర్విన్. గాంధీ మరియు ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? సమాధానం 1931లో 1931. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాతి ప్రశ్న. అశోకుని బౌద్ధ మతం వైపు మళ్లించిన యుద్ధం ఏది? అశోకుని బౌద్ధ మతం వైపు మళ్లించిన యుద్ధం ఆన్సర్ కళింగ యుద్ధం. కళింగ యుద్ధం. తర్వాతి ప్రశ్న. శాతవాహనుల తొలి రాజధాని ఏది? శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ కోటిలింగాల. తర్వాతి ప్రశ్న. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా ఏ దేశస్థుడు? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా ఏ దేశానికి చెందిన వ్యక్తి? సమాధానం పోర్చుగల్. పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కోడిగామా మొట్టమొదటగా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని 1498లో కనుగొన్నాడు. తర్వాత ప్రశ్న. వందే మాతరం గీతాన్ని ఎవరు రచించారు? వందే మాతరం గీతాన్ని రచించినది ఎవరు? సమాధానం బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ. తర్వాతి ప్రశ్న. ఫ్రెంచ్ విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరం. సమాధానం 1789లో 1789. తర్వాతి ప్రశ్న. మొట్టమొదటి పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది? మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం. సమాధానం ఇంగ్లాండ్. ఇంగ్లాండ్, బ్రిటన్లో. తర్వాతి ప్రశ్న. రష్యా విప్లవానికి నాయకత్వం వహించినది ఎవరు? రష్యా విప్లవానికి నాయకత్వం వహించినది ఎవరు? లెనిన్. లెనిన్. తర్వాతి ప్రశ్న. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన నాయకుడు ఎవరు? స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించినది ఎవరు? సమాధానం బాలగంగాధర తిలక్. బాలగంగాధర తిలక్. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది ఎప్పుడు? రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం ఆన్సర్ 1939, 1939. జంతు ప్రపంచం. ఇందులో మొదటి ప్రశ్న. ఎర్ర రక్త కణాలు లేని రక్తం గల జీవి ఏది? ఎర్ర రక్త కణాలే లేని రక్తం గల జీవి. సమాధానం వానపాము. వానపాముకి ఎర్ర రక్త కణాలు అనేవి ఉండవు.
తర్వాతి ప్రశ్న, శిరాసరణి దేనికి సంబంధించినది? శిరాసరణి అనేది దేనికి సంబంధించినది? సమాధానం హృదయం. హృదయానికి సంబంధించినది శిరాసరణి. అసంపూర్ణ విభజన చెందిన జఠరికాలు గల జంతువు ఏది? అసంపూర్ణ విభజన చెందిన జఠరికాలు గల జంతువు. సమాధానం తొండ. తొండ. తర్వాతి ప్రశ్న, కప్పలో శిరాసరణి వేటి కలయిక ద్వారా ఏర్పడుతుంది? కప్పలోని శిరాసరణి వేటి కలయిక ద్వారా ఏర్పడుతుంది? సమాధానం మహాశిరలు. మహాశిరలు. తర్వాతి ప్రశ్న, 3 గదుల హృదయం గల జంతువు ఏది? 3 గదులు గల హృదయం గల జంతువు. సమాధానం కప్ప. కప్ప. తర్వాతి ప్రశ్న, వర్ణరహిత రక్తం గల జంతువు. వర్ణరహిత రక్తం గల జంతువు కీటకం. వర్ణరహితం అంటే రంగు లేనిది రక్తం గల జంతువు కీటకం. తర్వాతి ప్రశ్న, మెగాస్కోలెక్స్లో హృదయాల సంఖ్య. మెగాస్కోలెక్స్లోని హృదయాల సంఖ్య ఎంత? 8. తర్వాతి ప్రశ్న, ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి ఏది? సమాధానం చేప. చేప. పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి. పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి ఏది? సమాధానం పావురం. పావురం. తర్వాత ప్రశ్న, గుండెపోటు సంభవించుటకు ఏ ధమనిలోని అడ్డంకులు ఏర్పడతాయి? గుండెపోటు సంభవించుటకు ఏ ధమనిలో అడ్డంకులు ఏర్పడతాయి? సమాధానం హృదయ ధమని. హృదయ ధమనిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాతి ప్రశ్న, మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఉండే స్థానం ఏది? మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఉండే స్థానం. సమాధానం కుడి కర్ణిక మరియు ఎడమ జఠరిక. కుడి కర్ణిక, ఎడమ జఠరిక స్థానమునందు అగ్రత్రయ కవాటం ఉంటుంది. తర్వాతి ప్రశ్న, మానవుని గుండెలో మెట్రల్ కవాటం గల గదులు. మానవుని గుండెలో మెట్రల్ కవాటం గల గదులు ఏవి? సమాధానం ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక. ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ముందు ప్రశ్నలో మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఉండే స్థానమేమో కుడి కర్ణిక, ఎడమ జఠరిక. ఇప్పుడు మానవుని గుండెలో మెట్రల్ కవాటం గల గదిలో ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఇవి తేడా బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాతి ప్రశ్న, మానవులలో సామాన్య రక్త పీడనం ఎంత? మానవులలో సామాన్య రక్త పీడనం 120/80, 120/80. దైహిక మహాధమని ప్రారంభమయ్యే గది. దైహిక మహాధమని ప్రారంభమయ్యే గది ఏదయ్యా అంటే ఎడమ జఠరిక. ఎడమ జఠరికలో దైహిక మహాధమని ప్రారంభమవుతుంది. తర్వాతి ప్రశ్న, రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడే ప్లాస్మా ప్రోటీన్లు ఏవి? రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడే ప్లాస్మా ప్రోటీన్లు ఏవి? సమాధానం ఆల్బుమిన్. ఆల్బుమిన్. తర్వాతి ప్రశ్న, ప్రతిరక్షకాలు ఏ, బీలు రెండూ లేని రక్తవర్ధన ఏది? ఏబి గ్రూప్. ఏబి గ్రూప్. ఇప్పుడు కొద్దిసేపు
తెలుగు గురించి తెలుసుకుందాం. ముందుగా అర్థాలు. మొదటి ప్రశ్న, ఆరుగాలం. ఆరుగాలం అనగా ఏడాది అంతా. ఏడాది అంతా. తర్వాత ప్రశ్న, ఆమడ. ఆమడ అనగా 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. మైలు. 1 మైలు అనగా 1.6 కిలోమీటర్లు. 1.6 కిలోమీటర్స్. నెక్స్ట్, తువాలు అనే అర్థం వచ్చే పదాలు. తువాలు అనే అర్థం వచ్చే పదాలు ఏవి? సమాధానం, అంగవస్త్రం, కండువ, తుండుగుడ్డ. అంగవస్త్రం లేదా కండువ లేదా తుండుగుడ్డ. మచ్చలేని చెడు గుణాలు లేనట్టి అనే అర్థాన్ని ఇచ్చే పదం. మచ్చలేని మరియు చెడు గుణాలు లేనట్టి అనే అర్థాన్ని ఇచ్చే పదం. ఆన్సర్ అకలంక. అకలంక. తర్వాత ప్రశ్న, నదిలో పైకి లేచి ఉన్న భూభాగం అనే అర్థం ఇచ్చే పదం. నదిలో పైకి లేచి ఉన్న భూభాగం అనే అర్థం వచ్చే పదం ఏదంటే లంక. లంక. పండితుడు అనే అర్థాన్ని ఇచ్చే పదం బుధుడు. బుధుడు. స్త్రీ అనే అర్థాన్ని ఇచ్చే పదాలు అతివ, ఇంతి, పొలతి, నారి, వనిత, చాన. తర్వాతి ప్రశ్న, తొలకరి చిరుజల్లులు గేయ రచయిత ఎవరు? తొలకరి చిరుజల్లులు గేయ రచయిత. సమాధానం, జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి. జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి. తర్వాతి ప్రశ్న, కా నుండి ఆ వరకు గల అక్షరాలను ఏమంటారు? కా నుండి ఆ వరకు గల అక్షరాలను ఏమంటారు? సమాధానం, హల్లులు. హల్లులు. తర్వాతి ప్రశ్న, భీముడికి విషాహారం తినిపించిన వారు ఎవరు? భీముడికి విషాహారం తినిపించినది. సమాధానం, దుర్యోధనుడు. దుర్యోధనుడు. తర్వాతి ప్రశ్న, ఎలుగుబంటి పిల్ల పేరు ఏంటి? ఎలుగుబంటి పిల్ల పేరేంటి? సమాధానం, బాలు. బాలు. తర్వాత ప్రశ్న, ఏమవుతుందో పాఠం రచించిన వారు? ఏమవుతుందో అను పాఠం రచించిన వారు ఎవరు? సమాధానం, నాలం కృష్ణారావు. నాలం కృష్ణారావు. తర్వాతి ప్రశ్న, వసుధకు అందం తెచ్చే ఋతువు. వసుధకు అందం తెచ్చే ఋతువు. సమాధానం, వసంత ఋతువు. వసంత ఋతువు. తర్వాతి ప్రశ్న, ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే అది ఏమవుతుంది? ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే అది ఏమవుతుంది? సమాధానం, సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం. తర్వాత ప్రశ్న, గౌతముడి తండ్రి పేరేంటి? గౌతముడి తండ్రి పేరు ఏంటి? సమాధానం, శుద్ధోదనుడు. శుద్ధోదనుడు.